సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల సర్వే జరుగుతోంది. ప్రత్యక్షంగా ఫ్లాగ్ మార్క్ ట్రాప్ కెమెరాలతో పులులు లెక్కిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం వల్ల పులుల సంతతి పెరుగుతోందంటున్న అటవీశాఖ అధికారులతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. నల్లమల అడవుల్లో వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పులుల లెక్కింపును కూడా ఆత్మకూరు ప్రాజెక్టు డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ పరిశీలిస్తున్నారు. ఎప్పటికెప్పుడు కూడా ఏదైతే వన్యప్రాణుల లెక్కింపు చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి అటవీ శాఖ రూపొందించినటువంటి యాప్లో కూడా వాటి వివరాలను నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ లెక్కింపు పైన మనతో మాట్లాడేందుకు ఆత్మకూరు ప్రాజెక్టు డైరెక్టర్ విఘ్నేష్ అప్పారావు ఉన్నారు. అంత చెప్పండి సార్, ఎంతవరకు వచ్చింది పులుల లెక్కింపు? ఇప్పుడు మనము దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. సుమారుగా అంటే 5080 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది టోటల్గా విస్తృతం ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే చాలా రకమైన అడవి జంతువులు అంటే అరుదైన జంతువులు చాలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా ఇక్కడ అంటే పెద్ద పులి ఉన్నాయి. మనము ప్రీవియస్ ఇయర్స్ ఎస్టిమేషన్ ప్రకారంగా మన దగ్గరలో 87 టైగర్స్ ఉండడం అనేది గుర్తించడం జరిగింది. ఇది కాకుండా మన దగ్గర చిరుతపులి, ఎలుగుబండి, కణుతులు, దుప్పులు, చుక్కుల దుప్పులు అలాగేనంటే చాలా అరుదైన జంతువులు చాలా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మన దేశంలో ప్రతి ఒక్క 4 సంవత్సరానికి ఒకసారి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతాయి. ఇందుకు ముందు అంటే 2022లో చేయడం జరిగింది. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2026లో మళ్ళీ అంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో మనం ఒకే టైగర్ రిజర్వ్ ఉంది, అది అతిపెద్ద టైగర్ రిజర్వ్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మామూలుగా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో 4 ఫేసెస్ ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని అంటాము. దాంట్లో ఫేజ్ 1 భాగంగా ఇక్కడ మనకి కార్నివోర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ మాంసాహార జంతువులు ఎన్ని ఉన్నాయి దాని గురించి ఏంటంటే మనం టోటల్గా అంటే ఒక సర్వే అలాగే చేయడం జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో అది ఉన్నాయి. అది కాకుండా రెండోది మన దగ్గర శాకాహార జంతువులు ఎన్ని ఉన్నాయని చూసుకోవడానికి దానికి కూడా అంటే మనకు ఒక సర్వే ఉంది. అది మనం ఎల్లుండి నుంచి 3 రోజుకి స్టార్ట్ చేయబోతున్నాము. ఈ వన్యప్రాణులను ఏ పద్ధతుల్లో లెక్కిస్తారు సార్? ఇప్పుడు మనకి టైగర్ని మనం చూసుకుంటే టైగర్ చారుని బట్టి మనం చూస్తే దాన్ని ఈజీగా అంటే మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటాయి. ఇప్పుడు జనరల్గా టైగర్ అనేది జనరల్గా 2 విధములు మనం దాన్ని ఏంటంటే మనము గుర్తించడం జరుగుతాయి. ఒకటి ఏంటంటే పగ్ మార్క్ మెథడ్ అంటాము, ఇంకొకటి యాక్చువల్ అంటే లైక్ చారల్ మెథడ్ అంటాం. ఇప్పుడు పగ్ మార్క్ మెథడ్ అంటే మనము ఎక్కడైనా మనం పట్టణం దారిలో ఎక్కడైనా మనం పగ్ మార్క్ అనేది మనం దారిలో పడితే దాన్ని మనం టోటల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకొని ఇలాగే మనము దాని మీద ఏంటంటే ఒక గుర్తించడం జరుగుతాయి. దీని సైజుని బట్టి ఏంటంటే మనం ఒక టైగర్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మళ్ళీ దీనికంటే ఇప్పుడు స్పెషలైజ్డ్ టెక్నిక్ ఏంటంటే మన స్ట్రైప్ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేయడం, దాన్ని చారల్ని పట్టుకొని ఎందుకంటే ప్రతి ఒక్క టైగర్కి ఒక చారల్ అనేది మనకి ఏంటంటే హ్యాండ్ ఉన్నట్టే. సో దాంట్లో భాగంగా మనం చూస్తే ఒక చార్ని బట్టి అంటే ఏ టైగర్ని మనం చెప్పడానికి మన దగ్గర సాఫ్ట్వేర్ ఉన్నాయి. సో కెమెరా ట్రాప్స్ పెట్టుకొని కెమెరా ట్రాప్స్లో మోషన్ సెన్సర్ ఉంది కాబట్టి దాంట్లో ఎప్పుడెప్పుడు టైగర్ మూవ్ అవుతున్నాయి ఆ టైంలో అంటే దాన్ని పట్టుకుంటాయి పిక్చర్స్. ఆ పిక్చర్స్ని మనం సాఫ్ట్వేర్లో పెట్టుకొని ఏమేమి టైగర్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనం గుర్తించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఏదైతే నల్లమల అడవిలో వన్యప్రాణుల సర్వే అనేది పకడ్బందీగా జరుగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా కూడా ఈ యొక్క సర్వే కూడా కొనసాగుతుంది. మొత్తం మీద వన్యప్రాణుల పెరుగుదలకు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆత్మకూరు ప్రాజెక్టు డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్లమల ఫారెస్ట్ నుంచి.